నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. లిక్కర్‌లకి సంబంధించి ఈ పట్టుకున్నది ఏదైతే కల్తీ మద్యం తయారు చేయడానికి అక్కడే స్టిక్కర్‌లు తీసుకొచ్చి హైయెస్ట్ బ్రాండ్‌లకు సంబంధించినటువంటివి వాటన్నిటిని తయారు చేస్తున్నటువంటిది ఎక్కడైతే అనంతపురం జిల్లాలో దొరికిందో మొలకల చెరువులో అన్నమయ్య జిల్లా అనాలి ఇప్పుడు అనుకో. నకిలీ మద్యం కేసులో కీలకంగా మారినటువంటిది లిక్కర్ డైరీ. ఇందులో మద్యం తయారీ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది ఏంటంటే అధికారుల చేతికి దొరికిన డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు డైరీలో సుమారు 78 మంది పేర్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దాంతో కొత్తగా ఎవరెవరు దాని వెనకాల ఉన్నారు అన్నటువంటిది తేల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకుంటే ఇవాళ మరొక చోట మద్యం దొరికినటువంటి పరిస్థితి ఏదైతే తయారీకి సంబంధించినటువంటిది. ఇందులో తంబళ్లపల్లి నియోజకవర్గం అంటే ఇది వాస్తవంగా ఒకప్పుడు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గం మొలకల చెరువులో 1.75 కోట్లకు పైగా విలువ చేసే నకిలీ మద్యం డంపు పట్టుబడి 10 మంది అరెస్ట్ అయినటువంటిది 24 గంటల తిరగకముందే మరో నకిలీ మద్యం డంపును మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ఆదివారం సీజ్ చేయడం కలకలం రేపింది. ఈ డైరీ కారణంగానే ఇదంతా బయటకు వచ్చిందని చెప్తున్నారు. మొలకల చెరువుకు సంబంధించి ఈ 1,75,00,000 నకిలీ మద్యం డంపు బడిన వెంటనే జరిగినటువంటిది 24 గంటల తిరగకముందే మరో డంపు పట్టుకున్నారన్నటువంటిది. అంటే ఈ మొత్తం ఎక్కడెక్కడ తయారై ఉన్నాయి అన్నటువంటి విషయం బయటకు వచ్చినట్టుంది. ఓవరాల్గా లిక్కర్కి సంబంధించినటువంటి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో కంటిన్యూగా పట్టుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తినేస్తున్నారు వీళ్ళంతా కూడా. దొంగ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మించి, ఎందుకంటే మెయిన్ షాపుల్లో అయితే కష్టమని బెల్ట్ షాప్ వీడియో కావాలంటే షాపుల ద్వారా అమ్మిస్తున్నారన్నటువంటి విషయం బయటపడినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం తేల్చాల్సి ఉంది.